మనిషి తన డైలీ లైఫ్‌ని స్ట్రెస్‌తో, ప్రాబ్లమ్స్‌తో, టెన్షన్స్‌తో, వరీస్‌తో ఇలాంటి వాటిల్లో ఈ రోజుల్లో బతకాల్సొస్తుందనమాట. సో, వీటన్నిటి నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి, కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి, ప్రపంచానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళేదే ఈ హాలిడే. మనం టూర్స్ అంటాము. సో, ఇలాగా. సో, మనిషిని రిఫ్రెష్ జేయడానికి మనం హాలిడేస్ గాని, టూర్స్ గాని ఎళ్తుంటామనమాట. సో, అలా ఎక్కడికి ఎళ్తే మనకి కాస్ట్ తక్కువవుతుంది? ఎలా వెళ్తే బెటరు? ఈ టూరిజం కంపెనీస్ గానీ, సర్వీసెస్ కంపెనీస్ గానీ చీట్ చేసే పద్ధతులు ఎలాగుంటాయి? మనం ఎట్లా చీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఇలాంటి డౌట్స్‌ని క్లియర్ చేయడానికి ఈరోజు మనం గెస్ట్‌ని పిలిచామండి. హాలిడే డిలైట్ ఓనర్ సాగర్ పటేల్ గారు. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఆహ్, ఇండియా అనేది 22nd పొజిషన్‌లో ఉంది సార్ టూరిజంలో. బీయింగ్ ఏ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామికల్ కంట్రీ. ఈ టూరిజంకొచ్చేసరికి 22nd పొజిషన్. చిన్న మాల్‌డీవ్స్ లాంటి దేశంతో కూడా ఈ రోజుల్లో టూరిజంతో కాంపిటీషన్ మనం ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ రీజన్స్ ఏమై ఉంటాయి సార్? అంటే ఇండియా దాంట్లో తక్కువగా ఉండడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇండియా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. ఓకే, అసలు మనిషికి ఒక జీవితకాలం సరిపోదు ఇండియా మొత్తం చూడాలంటే. కాకపోతే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే లైక్ అవగాహన అనేది తక్కువ ఉంది జనాలకి. ఫర్ ఎగ్జాంపుల్, జనాలంతా స్విట్జర్లాండ్ వెళ్తా అంటారు, రైట్? లేకపోతే నేను మాల్డీవ్స్కి వెళ్తా అంటాను. కానీ స్విట్జర్లాండ్ కన్నా బ్యూటిఫుల్ ఉండేది మనకి కాశ్మీర్, గుల్మార్గ్. ఇవన్నీ ప్లేసెస్ ని అంత అంత అవగాహన జనాలకు రాలేదు యాక్చువల్గా, రైట్? సో ఈ ప్లేసెస్ వెళ్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది అండ్ అంత బ్యూటీ ఉంటుంది యాక్చువల్గా. జనాలు వెళ్తే కూడా వాళ్ళకి చాలా చాలా లైక్ ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే లైక్ ఎందుకు తక్కువ అంటే లైక్ జనాల మధ్య అవగాహన లేదు. పీపుల్ ఎప్పుడు ఏంటంటే వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ ట్రావెల్ ఇయర్ చేస్తూ ఉంటారు. మన ఇండియన్ సిస్టమ్స్ లో జనరల్ గా ప్రాసెస్ ఎట్లుండదంటే లైక్ మన పెద్దల నుంచి వచ్చినది ఏంటంటే లైక్ దే ప్రిజర్వ్ మనీ, దే సేవ్ మనీ, దే సేవ్ ఫర్ దేర్ కిడ్స్, ఫ్యూచర్ జనరేషన్. అదే నాకెందుకు ట్రావెలింగ్ అని అనుకుంటుండే ఇంతకు ముందు. బట్ ఇప్పుడు మీరు గమనిస్తే టూరిజం పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందంటే జనాలకి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఒక స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి, రైట్? ఎంత సంపాదించినా కానీ ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది. నాకేంటి అనే ఫీలింగ్ పెద్దలకు కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా జనాలు ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ ఇప్పుడు మీరు రూరల్ లో తీసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇవన్నీ డెవలప్ అయిపోయాయి. అక్కడ నుంచి కూడా చాలా మంది లోపల ఇంటీరియర్ పార్ట్స్ నుంచి కూడా జనాలు అరే నేను బ్యాంకాక్ వెళ్తా, అరే నేను గోవాకి వెళ్తా, అరే అని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. అనేది అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నందుకు, లైక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నందుకు మారుమూల గ్రామం వెళ్ళి చూసినా కానీ పెద్దవాళ్ళు స్మార్ట్ ఫోన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు పెరుగుతుంది మీరు అన్నట్టుగా. లైక్ ఎస్, బిఫోర్ అట్లా ఉండే, బట్ ఇంకా చెప్పాలంటే కోవిడ్ తర్వాత ఇంకా హైప్ వస్తుంది జనాలకి. ఏంటంటే అరే జీవితంలో మనం కాబట్టి వాళ్ళు ఇంకా ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. బట్ అవగాహన ఇంకా పెంచితే లైక్ అసలు మన బ్యూటీ, అసలు ఇండియా చూసి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇంకో విషయం ఏంటంటే కేరళ అనగానే జనాలకి ఏం గుర్తుంది? గుర్తు బ్యాక్ వాటర్స్, అలిప్పి అని గుర్తొస్తుంది, లేదా మున్నార్ అని గుర్తొస్తుంది, రైట్? టెక్కడియన్ ఫారెస్ట్ గుర్తొస్తుంది. రొటీన్ ప్యాకేజ్. ఇంకా హిడెన్ ఏముందంటే వయనాడ్ ఉంది, జనాలు తక్కువ మంది వెళ్తారు. మళ్ళీ ఇప్పుడు మీకు ఓలంకి వెళ్ళినా కానీ కింద మీకు పోర్ ఐలాండ్ ఉంది. సో ఇట్లా తెలియని డిషెస్ చాలా ఉన్నాయి. దాని స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి ఆ ప్లేసెస్. సో మనకు తెలియని ఉన్నాయన్నమాట. సో వీటిని ఎందుకు అంటే పబ్లిసిటీ చేయలేకపోతున్నారు వీటికి? అంటే టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయండి. కొంతమంది క్లయింట్స్ ఎట్లా ఉంటారు అంటే నేను కేరళ వెళ్ళాలి అంతే ఫిక్స్ అయ్యి వచ్చేస్తారు. కేరళ వెళ్ళాలి, కేరళ వెళ్ళామా, మున్నార్ వెళ్ళామా, టికెట్ వెళ్ళామా, ఇట్లా కవర్ చేసుకుంటారు. కొంతమంది అన్నమాట స్పెసిఫిక్ ఉంటారు, నాకు జనాలు ఉన్న ప్లేస్ వద్దు, నాకు ఐసోలేటెడ్ ప్లేస్ కావాలి, నాకు ప్రశాంతత కావాలి, అందరు వెళ్ళే ప్లేసెస్ వెళ్ళా, వాళ్ళ చాయిస్ వేరు ఉంటది, రైట్? అట్లా ప్రిఫర్ చేస్తారు కొంతమంది. అది డిఫరెంట్ కేటగిరీస్. బట్ వీళ్ళు జనాలు కూడా ఎవరైతే ట్రావెల్ ఏజెంట్ ఉన్నారో, అప్రోచ్ ట్రావెల్ ఏజెంట్, ఇది ఎడ్యుకేట్ దెమ్. సార్ ఇప్పుడు అంతవరకు వెళ్తున్నారు, ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, అది చాలా బ్యూటిఫుల్ ఉంటది అని గైడెన్స్ కరెక్ట్ ఇచ్చారనుకోండి, దే కెన్ గో ఎక్స్ప్లోర్. ఎందుకంటే జీవితం ఇప్పుడు ఒక మనిషి ఒక ప్లేస్ కి వెళ్తే మళ్ళీ ఆ ప్లేస్ కి జీవితంలో వెళ్తామో తెలియదు. ఎందుకంటే ఒకే ప్లేస్ వెళ్ళడం ఇష్టపడదు.
కాబట్టి అతను వేరే వేరే ఎక్స్ప్లోర్ చేద్దామని వస్తారు. Hmm. బట్ ఒకవేళ గైడెన్స్ ఇచ్చామనుకోండి, Hmm. అరే పలానా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళి చూడాలి, ఓకే చూస్తే అది చాలా బాగుంటుందని చెప్పి చెప్తే అది మౌత్ పబ్లిసిటీ పెరిగిపోతుంది. ఓకే. ఫారెన్ విజిటర్స్ కూడా తక్కువ వస్తారు ఎందుకు సార్ ఇండియాకి, అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఫారెన్ విజిటర్స్ విజిటింగ్ చాలా తక్కువ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఫారెన్ విజిటర్స్ ఇండియాకి వస్తే వాళ్ళు ఎక్కువ మనకి హిస్టారికల్ ప్లేసెస్ కి ఎక్కువ. ఓకే, ఈ అజంతా ఎల్లోరా మన దగ్గర ఉన్న సంపద, మన దగ్గర ఉన్న అంత ఆర్కిటెక్చర్ కానీ ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు. ఓకే. సో ఇండియాలో ఉన్నంత. సో డెఫినెట్లీ ఫారెన్ విజిటర్స్ వస్తారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు తక్కువ వస్తారు అంటే జనరల్ గా ఇప్పుడు మీరు కంపేర్ చేశారు అనుకోండి, మీరు ఇప్పుడు అండమాన్ వెళ్తారా మాల్దీవ్స్ వెళ్తారా అంటే మాల్దీవ్స్ కి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు మన గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకొని వాళ్ళకి తెలిసిందికి మన దగ్గర బ్యూటీ ఉంటుంది, ఇంకా కంఫర్ట్ లెవెల్ పెంచాలి అని చెప్పి ప్రతిది కూడా డెవలప్ చేస్తుంది ఇండియా. ఇప్పుడు ఇంకా ఫుట్ఫాల్ జరుగుతుంది మనకి. ఓకే సార్, మనం చాలా అంటే న్యూస్ లో అప్పుడప్పుడు వింటుంటాం, సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ పెడుతుంటారు. ఒక టూర్ చెప్తారు, ఇప్పుడు మీ ఇలాంటి కంపెనీస్ ఒక టూర్ ప్యాకేజ్ చెప్తారు, దాంట్లో ఏమేమి సర్వీసెస్ ఇస్తారు అవన్నీ చెప్తారు. కానీ అక్కడ ల్యాండ్ పైకి అంటే ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళేసరికి అంత ఉండవు, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇలా కొన్ని గొడవలు అవ్వడం కానీ, సో ఏ విధంగా నాలాంటి పర్సన్ ఒక కామన్ మ్యాన్ ఈ మోసపోకుండా బెటర్ ప్యాకేజ్లు కానీ బెటర్ సర్వీసెస్ కానీ పొందాలంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇది 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి జనరల్ గా. ఇప్పుడు క్లయింట్స్ కూడా ఏంటంటే క్లయింట్స్ అప్రోచ్ ట్రావెల్ ఏజెంట్, దే డోంట్ అప్రోచ్ ఓన్లీ వన్ ట్రావెల్ ఏజెంట్ యూజువల్లీ. సో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ట్రావెల్ ఏజెంట్ ఈస్ ఫ్రమ్ దేర్ హోమ్ టౌన్, వాళ్ళ ప్రదేశం తెలిసిన అబ్బాయి, లేకపోతే వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ పర్సన్, రైట్? ఒకవేళ ఇక్కడ నుంచి ట్రావెల్ ఏజెంట్ కస్టమర్ అయిన అతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ అనుకుందాం, కాశ్మీర్ ఏజెంట్ తో ఇక్కడ నుంచి డైరెక్ట్ బుక్ చేసుకున్నాడు, రైట్? కాశ్మీర్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరైతే ట్రావెల్ ఏజెంట్ కాశ్మీర్ లో ఉన్నాడో అతనికి ఈ క్లయింట్ ఒకసారి వస్తాడు, తర్వాత వాడు అవసరం లేదు వస్తాడు, వాడు సెకండ్ టైం వస్తాడు వాడు అనుకోడు. కాబట్టి ఏం చేస్తాడు, వాడు తక్కువ కోట్ చేస్తాడు. వాడు ఏమి ఇస్తున్నాడో ఏంటనేది ఏం చేయలేదు కదా. సో వీళ్ళు ఏం చేస్తారు కదా, రేట్ ప్రైస్ చూసుకుంటారు. దే డైరెక్ట్లీ బుకింగ్, నాకు అక్కడ నుంచి అంత తక్కువ వస్తుంది, మీరు ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి ఒక బాగుంటుంది. ఇలా జరుగుతున్నాయి జనరల్ గా. ఇప్పుడు ఏది మీరు హిల్ ఏరియా తీసుకున్నాం నార్త్ ఇండియాలో కానీ చాలా మటుకు ఏమవుతుందంటే అక్కడ జరుగుతుంది. బట్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు జనరల్ గా మన లోకల్ ఏజెంట్స్ ఎవరు ఉంటే అక్కడ నుంచి ఒక 1000 రూపాయలు వీళ్ళు ఎక్కువ చెప్పినా రేపు పొద్దున ఏమైనా జరిగితే వీళ్ళు ఆన్సరబుల్ ఉంటారు. కాబట్టి ఆ ఒక ట్రస్ట్ ని మనం మనకు వస్తుంది ఇక్కడ. సో అట్లా చేసుకొని వెళ్తే బాగుంటుంది యాక్చువల్గా, రైట్? మోసపోవడం ఏమిటంటే జనరల్ గా ఇప్పుడు మీరు అన్ని ఎవరైనా తక్కువ కోట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మీరు వాళ్ళని నమ్మడం కాదు, ఫస్ట్ వాళ్ళని అనుమానించాలి. రివ్యూస్ అన్ని అనుమానించాలి. రివ్యూస్ వాడు ఏమి ఇస్తున్నాడు, ఇప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను, బ్యాచిలర్ అందరు బ్యాచిలర్ ఫ్రెండ్స్ తో వెళ్తున్నాము అన్ని చూసుకున్న తర్వాత ఆ కాస్టింగ్ వాడు ఏమి ఇస్తున్నాడు, ఎందుకు వీడు ఎక్కువ ఇస్తున్నాడు అనేది ఫస్ట్ చిన్న గ్లిచ్ ఉంటుంది, ఒక్కసారి ఆలోచించుకోవాలి. సార్ మీరు ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటి సార్? అంటే మీ నేమ్ కూడా హాలిడే డిలేట్ అంటే కొంచెం క్యాచీగా డిలేట్ కానీ మీనింగ్ అంటే హాలిడే ఎంజాయ్ చేయడం అని, సో ఈ మీనింగ్ వస్తుంది. ప్లస్ మీరు కూడా ఈ ఫీల్డ్ కి రావడానికి రీజన్ ఏముంది? ఈ కంపెనీకి హాలిడే డిలైట్ అని పేరు ఎందుకు పెట్టినా అంటే, డిలైట్ అంటే ఒక మంచి ఫీలింగ్, రైట్? ఒక ఇప్పుడు జనరల్ గా జనాలు ట్రావెల్ చేసే దేనికి, వాళ్ళ రొటీన్ స్ట్రెస్, వాళ్ళ రొటీన్ నుంచి భిన్నంగా వెళ్ళి రిఫ్రెష్ అయి రావాలి. ట్రావెలింగ్ ఈజ్ బేసికలీ ఫర్ వాట్? రిఫ్రెష్మెంట్. ట్రావెలింగ్ కి మించిన రిఫ్రెష్మెంట్ ప్రపంచంలో లేదు నాకు తెలిసి, రైట్? ఎంత మనిషి ఎంత స్ట్రెస్ లెవెల్ లో ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఒక్కసారి ఇట్లా బయటకు వెళ్ళి ట్రావెల్ చేసి వస్తే సైన్స్ చెప్తుంది యాక్చువల్గా. సో వెన్ ఓ మంచి ట్రావెల్ చేసినప్పుడు ఆ ట్రావెలింగ్ చేసినప్పుడు ఆ మనిషికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందు ప్లాన్ చేసి అతను తన హాలిడేని ఎంజాయ్ చేయడం తప్ప, అరే నాకు ఇది రాలేదు, నాకు అది రాలేదు, నాకు ఇక్కడ బాగాలేదు, నాకు అక్కడ కాలేదు, నేను దీని గురించి మళ్ళీ ఇది చూసుకోవాలని అక్కడ వెళ్ళి మళ్ళీ నా బ్రెయిన్ అప్లై చేయాలి. ట్రావెలింగ్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ కి స్ట్రెస్ లెవెల్ తీసేసేయాలి. ఈ ట్రావెలింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇంకా బ్రెయిన్ కి స్ట్రెస్ అర్థమైంది. సో అట్లాంటి స్ట్రెస్ ఇవ్వద్దు, అట్లాంటి స్ట్రెస్ ఉండకుండా మేము ట్రావెల్ ఐటనరీస్
బిల్డ్ చేయాలి, ఆ డిలైట్ ని మేము ఆ కస్టమర్ కి ఇవ్వాలి అని చెప్పి హాలిడే డిలైట్ అని పెట్టాం. సో యువర్ హాలిడే షుడ్ బి డిలైట్ఫుల్, నాట్ స్ట్రెస్ఫుల్, రైట్? సో దట్ ఈస్ ద రీజన్. ఎట్లా వచ్చానంటే యాక్చువల్లీ I was actually working with Bank of America before. In 2008 లో Bank of America జాయిన్ అయ్యాను. అంత కొన్ని రోజులు చూశాను. అసలు నా డిగ్రీ అయిపోయిన తర్వాత అందరూ కార్పొరేట్ వరల్డ్ ఉంటుంది కదా, లైక్ అందరూ ఇంటికి వచ్చి క్యాబ్ తీసుకెళ్తారు, ఆఫీస్ కి వెళ్తారు, వర్క్ చేస్తారు, వాళ్ళకి అన్ని ఫ్రీ ఉంటాయి, క్యాంటీన్ ఉంటాయి అని అప్పుడు ట్రెండ్ ఉంటుంది కదా. నాకు ఒక ఎక్సైటింగ్ అనిపించింది, అరే అసలు ఎట్లుంటుందో చూద్దామని చెప్పి జాయిన్ యాక్చువల్ గా. జాయిన్ అయిన తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ, కల్చర్ బాగుంది, అంతా బాగుంది, కానీ లైఫ్ రొటీన్ అయిపోయింది బాగా. అరే వెళ్తున్నాం, క్యూబికల్ తో కూర్చుంటున్నాం, మార్నింగ్ నుంచి సిస్టమ్ ప్రాసెసింగ్ చేస్తున్నాం, చేసి అంతా అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తున్నాం, అయిపోయింది. స్టాండర్డ్ శాలరీ, సేమ్ రొటీన్ జాబ్, అందరు అదే చేస్తున్నారు. నాకు నచ్చలేదు ఇంకా అది. వద్దని చెప్పి ఏం డెసిషన్ తీసుకుని ఫస్ట్ రిజైన్ చేసిన. నాకు అసలు వద్దు, నాకు సెట్ కాదని చెప్పి ఏం ప్లాన్ లేదు, బేసిక్ గా రిజైన్ చేసిన. రిజైన్ చేసిన తర్వాత ట్రావెలింగ్ అంటే ఇష్టం జనరల్ గా. ఇప్పుడు మమ్మీ వాళ్ళ తిరుపతి వెళ్ళినా కానీ చిన్న చిన్న ప్రదేశాలకు వెళ్ళినా కానీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఉన్నాడు కృష్ణ అని చెప్పి, ఏదో ఇట్లా ఒక షాప్ ఎదురు కూర్చొని మేము ఛాయ్ తాగుతున్నాం. అతను చెప్పిండు ఇట్లా అనుకుంటున్నా అంటే, అప్పుడు నేను ట్రావెలింగ్ అంటే ఇష్టం కదా, ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అట్లా పెంచండి. ఓకే సార్, వేరే కంపెనీస్ కి మీ కంపెనీస్ కి తేడాలే ఉంటాయి సార్, అంటే ప్యాకేజ్ కాస్ట్ పరంగా కానీ సర్వీసెస్ పరంగా కానీ? బేసిక్ గా ఏంటంటే మాకు సక్సెస్ ఇప్పుడు దాకా మీరు చూసుకున్నట్టయితే మా కంపెనీ స్టడీ చేస్తే మా సక్సెస్ రేట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, రైట్? కస్టమర్ కి ఇది ఇస్తా అని చెప్పి ఇది ఇయ్యము, ఇది ఇస్తా అని చెప్పి ఇది ఇస్తాం, రైట్? సో అది మమ్మల్ని నిలబెడుతుంది యాక్చువల్ గా. కస్టమర్ మన ప్యాకేజ్ తీసుకున్నా తీసుకోకపోయినా కస్టమర్ కి ప్రాపర్ గా గైడ్ చేయడం మా బాధ్యత, రైట్? ఇప్పుడు ఎట్లా అవుతుందంటే హనీమూన్ కపుల్స్ కొత్త మ్యారేజ్ తీసుకుంటారండి, వాళ్ళు వస్తారు మా దగ్గరికి, వచ్చిన తర్వాత మాకు ప్యాకేజ్ కావాలంటారు. వచ్చిన ప్యాకేజ్ మేము అడగగానే ప్యాకేజ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. ఇచ్చిన తర్వాత అబ్బా మాకు ఇది కాస్టింగ్ ఎక్కువ అవుతుంది, మాకు ఇంకా తక్కువ వాళ్ళు వేరే కోర్స్ ఉన్నాయి, తక్కువ వచ్చాయి వాళ్ళు చూపిస్తారు. వాస్తవానికి నేను చెప్తున్నా, అంటే మా డిఫరెన్స్ ఏందో మీకు వాస్తవానికి ఏ కోడ్ నైనా బ్రేక్ చేసే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఎందుకంటే గత 14 years నుంచి మేము బిజినెస్ చేస్తున్నాం. సో ఎక్కడి నుంచి తీసుకురాలండి కోడ్ ని బీట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఎనీ కోడ్ దాన్ని బ్రేక్ చేయొచ్చు. కానీ అంటే మా అజెండా ఏంటి, మా కంపెనీ యొక్క మా నేచర్ ఏంటి, మా కంపెనీ అంటే కస్టమర్ ఏమి ఇస్తున్నావు చెప్పు, రైట్? గైడ్ చేయి, ఇది దీంట్లో మీకు ఇది వస్తుంది, ఇది దీంట్లో మీకు ఇది వస్తుంది అని చెప్పి, అది మా ప్రాసెస్. నేను నా దగ్గర నుంచి మా ఆఫీస్ ప్యూన్ వరకు కూడా చెప్తున్నా, అందరికి మైండ్ సెట్ అయిపోయి ఉంటుంది. కస్టమర్ ఏం చెప్పినా మనం చెప్పియాలి, ప్రామిస్ చేసింది. సో మేమేం చేస్తాం, వాళ్ళు వేరే కోడ్ని తీసుకొని వస్తాం మా దగ్గరికి, మేము చెప్తాం మీరు వెళ్ళారు హనీమూన్ కి, రైట్? అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ స్మెల్ వస్తుందని, ఏసీ పని చేయట్లేదు అని చెప్పి, వాష్రూమ్ క్లీన్ లేదు అని చెప్పి ఇట్లాంటి మీరు కంప్లైంట్ చేస్తే మీ హనీమూన్ ఎంత బాగుంటుంది? మీ వైఫ్ కంప్లైంట్ చేస్తుంది. దట్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రెషియస్ ట్రిప్. యు ఆర్ గోయింగ్ ఆన్ ఫస్ట్ టైం విత్ యువర్ ఫ్యామిలీ, స్పెండ్ సమ్ లిటిల్ అమౌంట్ because it will give you some pleasure, right? Like it's like holiday should be pleasant, right? So it should not like vehicle ఇవన్నీ రావద్దు. మ్యాటర్ ఎంత ఉంటుంది, 2,000-3,000 డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో అది మా కంపెనీ నిలబెట్టింది ఈ రోజు వరకు కూడా. సో ఏం చెప్పినా మేము క్లయింట్ కి చెప్తాము, గైడ్ చేస్తాము, ఫర్ దిస్ యూ విల్ గెట్ దిస్, ఇఫ్ యూ వాంట్ దిస్ వీ విల్ గివ్ యూ దిస్. సో ఇది మమ్మల్ని నిలబెట్టింది. అందుకని ఇప్పుడు జనరల్ గా టూరిజం ఇండస్ట్రీ ఏమైందంటే కోవిడ్ తర్వాత అంత చాలా మటుకు మొత్తం భూస్థాపితం అయిపోయి ఎవరి వాళ్ళు వేరే బిజినెస్ ఎత్తుకున్నారు. బట్ మమ్మల్ని మా క్లయింట్స్ వేరే బిజినెస్ కి పోకుండా మమ్మల్ని పట్టుకుంటూ ఉంటారు, రైట్? అంటే క్లయింట్స్ మమ్మల్ని అడుగుతారు. సార్ ఇండియాలో ఏ ప్లేసెస్ కి ఎక్కువ మీకు వస్తాయి సార్ అంటే క్లయింట్స్? మాది బేసిక్ గా పాన్ ఇండియా చేస్తామండి, సీజన్ ని బట్టి ఉంటుంది. సీజన్స్ కి ఏం సార్ సంబంధం? ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మనకి సౌత్ ఇండియా వాళ్ళకి అందరికి హాట్ ఉంటది, పిల్లలకి ఏమనిపిస్తుంది, స్నో వెళ్ళాలనిపిస్తుంది, చల్లగా ఉన్న ప్లేస్ వెళ్ళాలనిపిస్తుంది, హాలిడేస్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. సౌత్ కి వెళ్తేనేమో వేడి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోస్టల్ వెళ్తే అట్లా మనం వేరే వాళ్ళు వెళ్తారు. చెప్తున్నా కంపారిటివ్లీ మనం సీజన్ అన్ సీజన్ ఎట్లా ఉంటదంటే, సమ్మర్ వచ్చేసరికి జనాలు ఇష్టపడేది నార్త్ ఇండియా,
ఓకే. నార్త్ ఇండియా మనకి ఏమొస్తుంది, కాశ్మీర్, లే లద్దాఖ్, హిమాచల్, ఓకే. మళ్ళీ ఉమ్, ఉత్తరాఖండ్, ఓకే. గ్యాంగ్టాక్, డార్జిలింగ్, ఈ బెల్ట్ అంతా నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు చాలా బాగుంటది. ఓకే. సో అట్లా వెళ్తారు. వింటర్ వచ్చేసరికి ఏంటి, అక్కడ చాలా ఎక్కువ ఉంటది. ఓకే. సో అక్కడ నుంచి జనాలు అందరూ సౌత్ ఇండియాకి వస్తారు. ఓకే. ఓకే. అట్లా ఓకే. అది కాకుండా మన మన దేశం దైవత్వానికి ఓకే. ఒక ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ డివోషనల్ ప్లేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. ఓకే. చుట్టుపక్కల నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ పీపుల్ ట్రావెల్ లైక్ మ్యాడ్. ఓకే సార్, అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. కొత్తగా పెళ్ళైన కపుల్ హనీమూన్ ని ఎక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు సార్? వాళ్ళ టేస్ట్ బట్టి. ఓకే. ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్దాం ఎగ్జాంపుల్. అంటే మీరు ఈ క్వశ్చన్ కి నేను ఎట్లా ఆన్సర్ చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎంత టైం లిమిట్ ఉంది, ఓకే, అది ఇంపార్టెంట్. ఇప్పుడు హార్డ్ గా 2-3 డేస్ తీసుకుంటే వీకెండ్స్ కవర్ అయితే ఎగ్జాక్ట్లీ. సో 2-3 డేస్ ఉందంటే మేము ఏం చేస్తాం, జనరల్ గా సౌత్ ఇండియాలో బెస్ట్ ఏముంది అంటే, ఇక్కడ సౌత్ ఇండియన్ అయితే మేము ఇచ్చే ఐడియా విని వాళ్ళకున్న టైం పరిమితిలో మేము బెస్ట్ ఏమి ఇవ్వగలుగుతాం వాళ్ళకి. అండ్ విచ్ నేచర్ ఆల్సో షుడ్ సపోర్ట్. అంటే ఇక్కడ న్యాచురల్ గా బాగుంటది, వాళ్ళకి ఇక్కడ సెట్ అవుతుంది అనే దాన్ని బట్టి చూస్తాం. మీరు సౌత్ ఇండియన్ చూస్తున్నారు అనుకోండి, కూర్గ్ తీస్తాం, కూర్గ్, మైసూరు, లోనావాలా, మళ్ళీ గోవా కూడా వెళ్తారు, ఊటీ, కొడైకెనాల్, రైట్, చాలా ప్లేసెస్ ఉన్నాయి సౌత్ లో. బెస్ట్ అంటే the best what we do is like we take your requirement, we understand your budget, and we'll give you. ఇప్పుడు నేను మీకు కావాలి, మీకు 3 days లో కావాలంటే మనాలి కావాలని అనుకోండి, మనాలి పంపించచ్చు. బట్ 3 days లో మీకు రష్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ వి విల్ గివ్. ఓకే సార్, నార్మల్ పబ్లిక్ కి ఈ టూర్స్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నార్మల్ పబ్లిక్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనిషి డెఫినెట్ గా ట్రావెల్ చేయాలి. ఓకే, రైట్. సో ట్రావెలింగ్ లో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ట్రావెలింగ్ వల్ల మనకి మనం న్యాయం చేసినట్టే. అంటే నేను మంచి క్వశ్చన్ అడిగాను మీరు యాక్చువల్గా. ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే అండి, లైక్ ఖర్చులు వెళ్ళిపోయాయండి యాక్చువల్గా, రైట్. ఎంతసేపు పాపం పేరెంట్స్ కూడా పిల్లలకి వాళ్ళు సరిగ్గా టైంకి బట్టలు కొనుక్కోకపోయినా, వాళ్ళకి సరిగ్గా సదుపాయాలు ఉన్నా లేకపోయినా, రే మా పిల్లలకి మేము మంచి చేయాలి, కాస్ట్లీ అయిపోయింది కదా, స్కూల్స్ కాస్ట్లీ అయిపోయింది, అన్ని కాస్ట్లీ అయిపోయింది. స్ట్రెస్ తీసుకుంటారు, ఫుల్ వర్క్ చేస్తారు, కొంతమంది డబల్ షిఫ్ట్లు చేస్తారు. మా భార్య భర్తలు ఇద్దరు కష్టపడతారు పిల్లల కోసం, వాళ్ళకి హాస్టల్ కూడా పెడతారు, వాళ్ళకి ఇన్ని చేస్తూ ఉంటారు, రైట్. బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే నేను ఇన్ని కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాను, నా పిల్లలకి పెడుతున్నాను, అది కరెక్ట్, ఓకే, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. మనము మన రొటీన్ లైఫ్ నుంచి ఎప్పుడైతే పక్కకు వచ్చి బ్రేక్ తీసుకొని, వన్ డే అయినా సరే, మీకు టైం లేదు, లీవ్ లేదు, వన్ డే అయినా అట్లీస్ట్ పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్ళి అవుట్స్కట్స్ కి వెళ్ళి చిన్న క్యాంప్ లాంటి టెంట్ వేసుకొని అక్కడ టైం స్పెండ్ చేసి లేక్ చివరిలో అట్లా కూడా చేయొచ్చు. హాలిడే ప్యాకేజ్ అనగానే నేను ఫ్లైట్, బస్సు, ట్రైన్ బుక్ చేసుకోవడం వెళ్ళడం అది హాలిడే కాదు. నా లాంగ్వేజ్ అది హాలిడే కాదు. హాలిడే అంటే గో గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ రొటీన్, గో అవుట్, visit some place, have some good time with family, forget about all your tensions. Even అక్కడ వెళ్ళి మీరు ఒక కట్టెల పొయ్యి పెట్టుకొని వండుకొని చేసుకొని తిని వచ్చినా కానీ అదొక వేరే ఎక్స్పీరియన్స్. దానివల్ల ఏమవుతుందంటే, ఒకటి పిల్లలకి బాగా మంచిది, వాళ్ళు రిఫ్రెష్ అవుతారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు రిఫ్రెష్ అవుతారు. ఎందుకంటే దట్ గివ్స్ డిఫరెంట్ ఫీలింగ్ టుగెదర్. So that is the message I want to give to people. See, don't think that traveling అనగానే నేను బస్సు, ఫ్లైట్, కాస్ట్, జేబులు చూసుకొని మన డబ్బులు లేవు. No, that is not travel. That's it. So that gives you, that makes you more efficient. That's what I feel. సరే, ఇప్పుడు చార్ధామ్ యాత్ర అని మనం వింటుంటాం, అది చాలా క్రిటికల్గా ఉంటుంది, అంటే దాదాపు చనిపోవచ్చు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఇలాంటి ప్లేసెస్లో మీరు టూర్స్ ప్రొవైడ్ చేస్తారా? ఒకవేళ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఏ విధమైన సేఫ్టీ మీరు ప్రొవైడ్ చేస్తారు సార్? మా కంపెనీలో పిల్గ్రిమేజ్ అనేది ఒక భాగం. యాక్చువల్గా మేము రీసెంట్గానే ఒక పిల్గ్రిమేజ్ సపరేట్ డివిజన్ ఉండాలి అని చెప్పి మేము హిందూ టూర్స్ అనే బ్రాండ్ ని మేము లాంచ్ చేసాం. అది మా బ్రాండే. దానిలో ఏంటంటే ఇండియా మొత్తంలో ఉన్న పిల్గ్రిమేజ్ ప్లేసెస్ అన్ని మేము కవర్ చేస్తాము. అండ్ దాని స్పెసిఫైడ్ ఒక టీమ్ ఉంటుంది. అండ్ పిలిగ్రిమేజ్ యాత్ర అనగానే, ఇప్పుడు మీరు చార్ధామ్ యాత్ర గురించి, సేఫ్టీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. పిలిగ్రిమేజ్ అనగానే
చాలా మటుకు పెద్దవాళ్ళు వెళ్తారు. ఓకే. ఒక సర్టన్ రెస్పాన్సిబిలిటీ అయిపోయిన తర్వాత, ఒక ఏజ్ అయిన తర్వాత వాళ్ళు జనరల్గా పిలిగ్రిమేజ్ వెళ్ళడానికి ఇష్టపడతారు. అవును. అక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ అవసరం ఏముంది అంటే వాళ్ళని కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ద మూమెంట్ దే గో టు పిలిగ్రిమేజ్, ఇంట్లో ఉండే పిల్లలకి టెన్షన్. అవును. మమ్మీ ఎట్లున్నారో, డాడీ ఎట్లున్నారో, టైంకి తింటున్నారో, మెడిసిన్స్ చేసుకుంటున్నారో, వాళ్ళు ఎవరు చూసుకుంటారు, దగ్గర నుండి ఎట్లా ఉంటుంది వాళ్ళకి, ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. దాన్ని ఫిల్ చేయడానికి మేము మా టీమ్ ని డెడికేటెడ్ గా అసైన్ చేసాం. ఇప్పుడు చార్ధామ్ అంటారు. చార్ధామ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న పిలిగ్రిమేజ్ టూర్స్ లలో వన్ ఆఫ్ ద డిఫికల్ట్. ఎందుకంటే అది ఉండేది 6 నెలలు సంవత్సరం మొత్తంలో. ఆ 6 నెలల్లో కూడా కొండా ప్రాంతము, సరే అన్ని సదుపాయాలు ఉండవు. లైక్ మెడికల్ ఫెసిలిటీ ఇంత మన సిటీస్ లో ఉన్నంత అడ్వాన్స్ అక్కడ ఉండదు, రైట్? సో అక్కడ కావాల్సింది ఏంటి ఇంపార్టెంట్ మోస్ట్ అంటే వాళ్ళని కేర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్, రైట్? సో మా టీం ఏంటంటే డెడికేటెడ్ ఉంటారు కాబట్టి లైక్ ద మూమెంట్ దే గెట్ ఇన్ టు ఢిల్లీ ఆర్ హరిద్వార్ ఎట్టు వచ్చినా కానీ అక్కడ నుంచి వాళ్ళని పికప్ చేసుకొని ప్రతి వెహికల్ ఒక మనిషి మా పర్సన్ ఉండి, ఒక పెద్ద వెహికల్ అంటే జనరల్ గ్రూప్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క వెహికల్ ఒక పర్సన్ అసైన్ చేసి వాళ్ళ తిండి, వాళ్ళ బాగోగులు, ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, ఇవన్నీ కూడా గైడ్ చేస్తూ, మంచి ఫుడ్ తినిపిస్తూ, రైట్, మంచి గైడెన్స్ ఇస్తూ, టైం టు టైం వాళ్ళకి హెల్ప్ చేస్తూ, రైట్? అంటే పిలిగ్రిమేజ్ యాత్రకి వెళ్ళినప్పుడు ఆ దైవత్వం కానీ ఆ ఫీలింగ్ మనిషికి ఉండాలి తప్ప మనిషికి నాకు ఇది బాగాలేదు, అది బాగాలేదు అట్లాంటివి ఉండొద్దు. ఈవెన్ హోటల్స్ కూడా నీట్ అండ్ క్లీన్ హోటల్స్, మంచి వాష్రూమ్స్ నీట్ ఉండి, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉండి, ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండేటట్టుగా మనం డిజైన్ చేస్తాం ప్యాకేజెస్ అనేది. అక్కడ దర్శనం టికెట్లు ఎట్లా సార్? ఇవి దొరకడం కూడా కొంచెం పాసిబుల్ అవ్వదు కదా అంత ఈజీగా. ఇప్పుడు తిరుపతి అనుకోండి, వాళ్ళు ఆన్లైన్ దర్శనం టికెట్స్ పెట్టంగానే అవి ఇమీడియట్ గా అయిపోతాయి, దొరకడం కూడా అంత సింపుల్ ఉండవు. సో ఇట్లాంటి వారణాసి లాంటి, ఇప్పుడు అయోధ్య రీసెంట్ గా బిజియెస్ట్ ప్లేసెస్, వీటిలో దర్శనం టికెట్స్ అవి ఎట్లా? చార్ధామ్ లో అయితే మీకు దర్శనం టికెట్లు ఏం లేవు. జనరల్ ఎక్కడ వెళ్ళినా ఫ్రీ దర్శనం ఉంటుంది. కేదార్నాథ్ కూడా దర్శనం ఫ్రీ ఉంటుంది, కాకపోతే మీకు తొందరగా కావాలనుకుంటే స్పెషల్ దర్శనం తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది, రైట్? ఇప్పుడు వారణాసిలో కూడా మీకు సేమ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడైనా మనకు ఆప్షన్స్ ఉంటాయి, లైక్ స్పెషల్ దర్శనంకి దీనికి టికెట్ వేరు ఉంటుంది, నార్మల్ ధర్మ దర్శనంకి టికెట్స్ వేరు ఉంటాయి. సో టైం ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్లీ దే కెన్ గో బై. అందరు ఎఫర్ట్ చేయరు స్పెషల్ దర్శనం కాబట్టి వాళ్ళు నార్మల్ దర్శనం వెళ్తారు. స్పెషల్ దర్శనం అయితే అవైలబిలిటీ అయితే ఎనీ టైం ఉంది. ఇప్పుడు మనం అనుకుంటాం వారణాసిలో ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా వారణాసి. గత 2 సంవత్సరాలలో 13 కోట్ల మంది విజిట్ చేసినారు. అంటే ఎందుకు సార్ ఈ చేంజ్ అనేది? ఇంతకు ముందు ఎక్కడైనా మీరు చూస్తే ఈ మన తాజ్ మహల్, సో ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాటికి ఎక్కువ విజిట్ చేసేవాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్ లో నేను కూడా చూస్తుంటే కూడా ఈ అయోధ్య లాంటి ప్లేస్ అయినా కానీ, వారణాసి లాంటి ప్లేసెస్ కానీ, సో వీటిపైన ఎక్కువ ఫోకస్ అవుతుంది జనానికి. ఇప్పుడు మనం అనుకుంటాము కరోనా తర్వాత జనాల భక్తి కూడా పెరిగిపోయింది అంటే అనుకోవచ్చు. మేము స్టాటిస్టిక్స్ చూస్తాం, మాకు కూడా వండర్ యాక్చువల్ గా. ఒకటి గ్రేట్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వారణాసికి ఇంతకు ముందు వెళ్ళాలి అంటే భయపడేవాళ్ళు, ఎందుకు అక్కడ దోపిడీలు, దొంగలు ఎక్కువ జరుగుతాయి, మోసాలు ఎక్కువ జరిగేది. వారణాసి ఫేమస్ ఫర్ దట్. స్టేట్ అంతా కూడా ఇంతకు ముందు అలాగే ముందు అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు వారణాసి అప్పటికి ఇప్పటికి సంబంధమే లేదు అసలు. ఎంత ఫెసిలిటీస్ పెరిగిపోయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది, ఈవెన్ రోడ్స్, హోటల్స్, నంబర్ ఆఫ్ హోటల్స్ పెరగడము, గుడిని డెవలప్ చేయడము. ఒకేసారి ఎంత లోడ్ వచ్చినా గానీ ఎట్లా వెల్ ఆర్గనైజ్ చేసినారంటే అందరికి దర్శనం మాక్సిమం 1 or 2 hours లో అయిపోయేలాగా ప్లాన్ చేసినారు. సో ఇంత బాగా స్ట్రాటజికల్ గా పనిచేస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు జనాలకు ఇబ్బంది లేదు. వాళ్ళు ఎంతమంది వెళ్ళాలంటే అబ్బా వారణాసి వెళ్ళాలా అని అంటున్నాను. ఇప్పుడు వెళ్ళమంటే అబ్బా హాయిగా వెళ్తా, సూపర్ వెళ్తా, డెఫినెట్ గా వెళ్తా అనే ఫీల్ లో ఉన్నారు. సరే, ఇంకోటి, ఇప్పుడు నేను కూడా ఏదైనా ఒక ప్లేస్ ని ఫిక్స్ అయ్యి నెట్ లో చూసుకొని నేను టికెట్స్ అన్ని బుక్ చేసుకొని నేను కూడా వెళ్ళి రావచ్చు. సో మీ డిఫరెన్స్ ఏముంటది అంటే మీరు ప్లే చేసే రోల్ ఏముంటది? మీకు మాకు తేడా అండి అది, రైట్? మీరు సెర్చ్ చేసుకుంటారు, హోటల్ చూసుకుంటారు, రివ్యూస్ చూసుకుంటారు, వెళ్తారు, వస్తారు, రైట్? బట్ ప్రాక్టికల్ గా అది ఎట్లా ఉంటది, మేము ప్రతి కస్టమర్ తో ఇంటరాక్ట్ చేస్తాం. ఒక కస్టమర్ ఒక ట్రిప్ కి వెళ్ళి వచ్చిన తర్వాత హోటల్ ఎట్లుంది, సర్వీస్ ఎట్లుంది, ఫుడ్ ఎట్లుంది, ఇలా స్పెసిఫిక్ గా ఏముంది, వాడు మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ పెడుతున్నాడా, బాగుంటుందా, స్పెషాలిటీ ఉంటుందా మనకి అనే
ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు. ఓకే యూ కెనాట్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద గూగుల్. ఓకే సో మాకు ఎక్స్పీరియన్స్ ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇండియా ఏ ప్లేస్ అయినా సరే ఈ పర్టికులర్ ప్లేస్ లో మీ బడ్జెట్ కి ఈ హోటల్ బాగా సూట్ అవుతుంది, ఇక్కడ ఫుడ్ ఇది బాగుంటది, చుట్టుపక్కల ఇవి బాగుంటాయి అనేది మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ ప్రొఫెషన్ ఇస్ ఎ ప్రొఫెషన్. సో వీఆర్ నాట్ సేయింగ్ వీఆర్ గ్రేట్, వీఆర్ గుడ్ బికాస్ వీ డూ ఇట్ రెగ్యులర్లీ. ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఏ మట్టుకు చార్జ్ ఉంటుంది సార్ ఏదండి? మీ అంటే ఇప్పుడు నార్మల్ గా నేను వెళ్ళి వస్తే ఒక 10,000 ఖర్చు అయ్యేది, మీరు మీ ప్యాకేజ్ కొంచెం ఎక్కువ అవుతుంది కదా? నాట్ ఎవ్రీ టైమ్. ఓకే రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5-star హోటల్స్ ఉన్నాయి, 4-star హోటల్స్ ఉన్నాయి ఇండియాలో. మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుందామని చూసుకుంటారు, మీకు 50,000 ఖర్చు వచ్చింది అనుకోండి ప్రీమియం ప్రాపర్టీస్ కి, మా దగ్గర 45,000కి వస్తుంది ప్యాకేజ్. చెప్పాలంటే మీకన్నా మాకు తక్కువ వస్తుంది. అంటే మీరు రెగ్యులర్ గా బుక్ చేస్తారు, మా దగ్గర కాంట్రాక్టింగ్ డేట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే ఓకే రైట్. కొన్ని విషయాలు ఏముంటాయంటే లైక్ ఓ 3-star హోటల్ తీసుకోవాలనుకోండి ఎగ్జాంపుల్, వీటికి మేము కాంట్రాక్టింగ్ తీసుకోము జనరల్ గా, ఎందుకంటే బడ్జెట్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి మేము తీసుకోము. బట్ దానికి మాకు డిఫరెన్స్ మేబీ మీరు ఒక ఓవరాల్ చూసుకుంటే 1,000 రూపాయలు మేబీ ఎక్కువ పే చేస్తారేమో, బట్ ఆ 1,000-2,000 రూపాయలు ఏదైతే డిఫరెన్స్ ఉందో దానికి మీకు లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ కంఫర్ట్ వస్తుంది. ఓకే. దీంట్లో నేను క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టూర్కి వెళ్తే నేను 5-star ప్రిఫర్ చేయను, నా బడ్జెట్ సహకరించదు. 3-star కూడా ప్రిఫర్ చేయను, నా బడ్జెట్ సహకరించదు. నేను రెగ్యులర్ ఒక సింగిల్ రూమ్, క్యాంటీన్, బేసిక్ నీడ్స్ ఏదైతే నేను ఇప్పుడు ఇంట్లో ఉంటానో అలాంటి హోటల్స్ కి ప్రిఫర్ చేస్తాను అనుకుంటాను. సో అట్లా మీ ప్యాకేజ్ లో ఆప్షన్స్ ఉంటాయా? జనరల్ గా మేము 3-star కంటే బిలో ప్రిఫర్ చేయమండి. ఓకే. ఎందుకు ప్రిఫర్ చేయమంటే ఇప్పుడు మా దగ్గర ఫ్లో ఎక్కువ ఉంటుంది, కస్టమర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది బాగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నాకు కంప్లైంట్ చేశారనుకోండి, నేను రెస్పాన్స్ చేయాలి, మళ్ళీ నేను హోటల్ కి కాల్ చేయాలి, మళ్ళీ రిజల్వ్ అయిందని మళ్ళీ నాకు కాల్ వస్తుంది, మళ్ళీ నేను మీకు రెస్పాన్స్ చేయాలి. సో ఇది పెద్ద టైం వేస్ట్. ఒకటి మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తుంది, ప్లస్ మేము బాధపడాల్సి వస్తుంది, ప్లస్ మేము వేరే వచ్చే కొత్త బిజినెస్ పైన కూడా మేము కాన్సన్ట్రేట్ చేయలేము. అందుకనే మేము ఏం చేస్తామంటే సర్వీస్ గ్యారంటీడ్. ఒక నార్మల్ 3-star లో కూడా బేసిక్ ఉంటుంది, డిలక్స్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. సో బేసిక్ హోటల్ 3-star ఇచ్చినా గానీ కంప్లైంట్ లేకుండా ఉండే హోటల్ మాత్రమే మేము చేస్తాం జనరల్. ఎందుకంటే అక్కడికి వెళ్తే మీ దగ్గర నుంచి మాకు ఫోన్ రావద్దు, కంప్లైంట్ రావద్దు, షుడ్ బి హ్యాపీ. బట్ ఇన్ కేస్ ఇఫ్ కస్టమర్ ఆస్ బాస్ ఐ డోంట్ నీడ్, నాకు ఎటువంటి లగ్జరీ వద్దు, నాకు నార్మల్ రూమ్ ఉంటే సరిపోతుంది అంటే వీ టెల్ ద క్లయింట్, సార్ వీ కెనాట్ టేక్ ఎనీ కంప్లైంట్ ఆన్ దట్ వెహికల్, వీఆర్ our responsibility, whether you take 2-star hotel, 3-star hotel, 5-star hotel, whatever it is, vehicle is our responsibility, driver is our responsibility, he'll take care of everything. If you have any issue with them, let us know, we'll resolve. But hotel, you cannot take the complaint because it is your choice, because we cannot service the, I mean guarantee the service there. So అందుకనే మేము ప్రిఫర్ చేయం జనరల్ గా. సార్ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏది అంటే మీరే ఒక ర్యాంకింగ్ ఇస్తే ఫ్యూచర్ లో ఏ ప్లేస్ మోస్ట్ ర్యాంకింగ్ అవబోతుంది ఇండియాలో టూర్స్ పరంగా, ట్రావెల్ పరంగా? ఓకే, సో నాకు దీంట్లో కొంచెం క్లారిటీ కావాలి. అది పిలిగ్రిమేజా లేదా లీజర్ డెస్టినేషన్? లీజర్ గా కూడా చెప్పండి, పిలిగ్రిమేజ్ పరంగా కూడా చెప్పండి. పిలిగ్రిమేజ్ అయితే నెక్స్ట్ ఒక 4-5 years వరకు అయితే వారణాసి అండ్ అయోధ్య ఇస్ గోయింగ్ టు బూమ్ లైక్ ఎనీథింగ్. రైట్. ఇంకా విపరీతంగా జనాలు ట్రావెల్ చేశారు. ఇంకా మన లీజర్ టూర్స్ కి వచ్చేసరికి మనకి మెయిన్ ఎక్కువ నార్త్ ఇండియా, లైక్ నార్త్ ఇండియా లే లద్దాఖ్, కాశ్మీర్. ఇప్పుడు ఇంకా జనాలు ఇంకా ఎక్కువ వెళ్తున్నారు లద్దాఖ్ కి. మొన్న సచిన్ కూడా వెళ్ళి వీడియో తీసాడు. ఎగ్జాక్ట్లీ. ఇదే లైక్ ఇప్పుడు ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ కానీ ఎవరైనా కానీ మన ఇండియా ఈ డెస్టినేషన్స్ వెళ్ళి కొంచెం ప్రమోట్ చేస్తే జనాలకు అవగాహన వస్తుంది బాగా. సో ఈ లే లద్దాఖ్, కాశ్మీర్ ఈ బెల్ట్ ఏదైతుందో ఇప్పుడు ఇంకా నార్త్ ఈస్టర్న్ పార్ట్ 7 sisters ఉంటారు, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అసలు ఎంత బ్యూటిఫుల్ నేచర్ అంటే అక్కడ మనం చూడొచ్చు, కానీ జనాలు తెలియదు. గో విత్ రెగ్యులర్లీ తెలుసు, కొంతమంది తెలుసు కాదనట్లేదు, చాలా తక్కువ మందికి తెలుసు అక్కడ బ్యూటీ ఉందని చెప్పి. అది మెల్లమెల్లగా ఎందుకంటే ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళు ఇక్కడ అయిపోయింది అంటారు, నెక్స్ట్ ఎక్కడ అన్నప్పుడు కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తారు. దెన్ దే ఫైండ్ ద బ్యూటీ. అది సార్ మీరు ఎన్ని టూర్స్ చేసి ఉంటారు సార్ ఇప్పటి వరకు? ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ట్రావెల్ చేశానండి. ఇంకా నేను చేసే చాలా ఉంది. ఇంకా నేను మహా అంటే
నేను అనుకుంటున్నా ఇండియాలో మేజర్ ప్లేసెస్ కవర్ చేస్తున్నా, బట్ ఇండియాలో అసలు ఎక్స్ప్లోర్ చేయాలంటే నా జీవితం సరిపోదు. ఓకే. మాక్సిమం మేజర్ ప్లేసెస్ అని నేను నార్త్ నుంచి. సరే, ఇప్పుడు మీరు చెప్పారు హిందూ టూర్ అని ఒక కొత్త ప్యాకేజ్ అది స్టార్ట్ చేసామని చెప్పేసి, అవును. దాంట్లో ఏ పిలిగ్రిమేజ్ సెంటర్స్ కవర్ చేస్తారు? ఎందుకు అది మీకు స్టార్ట్ చేయాలని? నాకు కొంచెం స్పిరిచువాలిటీ కొంచెం ఓకే. ఇంట్రెస్ట్ అండి నాకు. ఓకే. రైట్, నేను జనరల్ గా మా మదర్ ఫాదర్ ఎప్పుడు నేను టూర్స్ కి పంపించినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే టెన్షన్ పడతా. ఓకే. వీళ్ళు మోకాలు నొప్పులు ఉన్నాయి, వీళ్ళకి టైంకి టాబ్లెట్ వేసుకుంటారు, తింటారా లేదా అని టెన్షన్ ఉంటది. సో నేను ఈ హాలిడే డిలైట్ కంపెనీలో పిలిగ్రిమేజ్ ఎప్పటి నుంచో చేస్తున్నా. ఓకే. బట్ ఇప్పుడు స్పెసిఫిక్ గా హిందూ టూర్స్ అనే బ్రాండ్ ని ఎందుకు లాంచ్ చేసిన అంటే, ఒక వ్యక్తి ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటే ఆ వ్యక్తికి అన్ని ఒక దగ్గర అవైలబుల్ ఉండాలి. ఓకే. నేను కైలాస్ మానసరోవర్ వెళ్ళాలా, ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలా, మానసాదేవి టెంపుల్ మామూలు ఇప్పుడు హరిద్వార్ కానీ, లేకపోతే చార్ధామ్ యాత్ర వెళ్ళాలా, వారణాసి వెళ్ళాలా, ఏడికి వెళ్ళాలన్నా కానీ ఈ మంత్ లో ఇవి అవైలబుల్ ఉన్నాయి, ఈ రేంజెస్ లో అవైలబుల్ ఉన్నాయి, అన్ని వాళ్ళకి క్లియర్ ఒక మెనూ కార్డ్ లాగా కనిపించాలా. ఓకే, పిలిగ్రిమేజ్ అనగానే నా కంపెనీ వాళ్ళకి గుర్తు రావాలి. సో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఒక్క దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఏడు వచ్చిన తర్వాత నేను తీర్థయాత్రని కంప్లీట్ చేసుకోవాలన్న మెంటాలిటీ వచ్చేస్తుంది ఇండియన్స్. వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక ప్లేస్ ఉండాలి, అరే ఒక హిందూ టూర్స్ అనే ప్లేస్ ఉంది, దానికి వెళ్తే మనకి అన్ని దొరుకుతాయి అనే ఫీలింగ్ రావాలి వాళ్ళకి. రైట్, సో అందుకని వాళ్ళ కోసం సెపరేట్ నేను లాంచ్ చేసినాను కంపెనీని. అండ్ నా ఇంట్రెస్ట్ కూడా పెద్దవాళ్ళని మంచి సర్వీస్ చేయాలి. వాళ్ళకి ఒక పిలిగ్రిమేజ్ యాత్రకు వెళ్తే, అంటే తీర్థయాత్రకు వెళ్తే వాళ్ళకి దైవత్వం తప్ప ఇంకా వేరే గుర్తు రావద్దు, ఇల్లు కూడా గుర్తు రావద్దు. ఉన్నంతసేపు మొత్తం భక్తితోని అన్ని కంప్లీట్ చేసుకొని టైంకి తిని టైంకి మంచి నిద్రపోయి మంచి వసతి ఉండి ఇట్లా ఉండాలని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో అందుకనే నేను దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మా డౌట్స్ అన్నిటినో క్లియర్ చేశారు. సో చూసారు కదండి, టూర్స్కి సంబంధించి, ట్రావెల్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలాగా వాటిని బుక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి డౌట్స్ అన్నిటినో హాలిడే డిలైట్ CEO గారు మనకి క్లియర్ చేశారు. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.